దీనికంతటికి ముఖ్య కారకులు ఎవరంటే నెంబర్ 1 పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ గాన దీన్ని బాగా గుణపాఠం చెప్పుంటే ఈరోజు ప్రసాద్ ఆ వ్యక్తిని హత్య చేసేవాడే కాదు. హీనంగా జిగజారి బతుకుతుంది. ఒక రాజకీయ నాయకుల చేతుల్లో పోలీసు వ్యవస్థ అనేది బతుకుతుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రసాద్ కువైట్ యూట్యూబర్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ప్రసాద్ చాలా చాలా కష్టాల్లో అయితే ఉన్నాడు. ప్రసాద్ ను కాపాడాల్సిందల్లా మనందరి చేతుల్లో కూడా ఉంది. మనందరం వీడియోస్ ను కొద్దిగా షేర్ చేసి మన సీఎం వరకు, మన డిప్యూటీ సీఎం వరకు, అలాగే నారా లోకేష్ వరకు ఈ వీడియోస్ కొద్దిగా వెళ్ళాయంటే, వాళ్ళు ఈ వీడియోస్ ను చూశారంటే ప్రసాద్ బయటపడే అవకాశాలు అయితే 100% ఉంటాయి. ఎందుకంటే ఈ బుద్ధు ప్రసాద్ చేసిన హత్య వల్ల ఈ బుద్ధు ప్రసాద్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ పాపను వాళ్ళ మర్దల ఇంటికాడ, అంటే వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలింటికాడ అప్పచెప్పి భార్యాభర్తలిద్దరు జీవనోపాధి కోసం కువైట్కి వచ్చి ఇక్కడ ఏదో ₹1 సంపాదించుకొని పాపను బాగా చదివించుకుందాం అనుకుని వాళ్ళు ఇక్కడ కష్టపడి డబ్బులు సంపాదించుకుంటుంటే, ఎక్కడైతే ఆ పాపను వదిలిపెట్టి వచ్చారో ఆ ఇంట్లో ఉండే ఒక పెద్ద ఆయన వయసు కూడా 60 సంవత్సరాలు దాటి ఉంటాయి. అలాంటి వ్యక్తి ఆ పాప పైన వేయరాని చోట చేతులు వేసి అరుస్తుందేమని నోరు మూసేసి ఆ విధంగా చేయడం వల్ల ఆ సంఘటనను ప్రసాద్ భార్య వాళ్ళ చెల్లెలు కళ్ళారా చూసి ఇలా కాల్ చేసి, మేమైతే ఇంకా మీ బిడ్డను చూడలేము, మీ బిడ్డను మీరు మీ దగ్గర పెట్టుకోండి, మీరు వచ్చేసేయండి, మీ బిడ్డను మీరు చూసుకోండి, మేము చూడలేమని చెప్పడంతో ప్రసాద్ భార్య ఇండియాకి వెళ్ళిన తర్వాత ఆ పాప ఒక రోజు ఈ విధంగా నాకు అసభ్యంగా మా తాత నా పైన ఇలా ప్రవర్తించాడమ్మా అని చెప్పడంతో 10 మందికి తెలుస్తుందేమో అని రేపూట ఎవరు లేని సమయంలో ఆ పాపను ఏం జరిగిందమ్మా, ఏం చేశాడమ్మా, ఎవరమ్మా అని అడుక్క ఇలా చేశాడమ్మా, వేయరాని చోట చేతులు వేశాడు, నేను అరుస్తానేమని నోరు మూసిపెట్టాడు, ఈ విధంగా చేశాడమ్మా అని చెప్పడంతో ఆయన ఆవేదన తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఇలా జరిగింది, ఇలా చేశారని పోలీసులను ఆశ్రయిస్తే, పోలీసులు అయితే ఆ రోజుడికి కేసు ఏం అవసరం లేదు, మీరు సర్దుకొని వెళ్ళండి, ఈ సంఘటన బయటికి చెప్పకండి, 10 మందికి తెలియచేయకండి, ఎందుకంటే ఆడబిడ్డ సమస్య 10 మందికి తెలిసిందంటే మన బిడ్డ పరువు పోతుంది, మీ బిడ్డ పరువే పోతుంది, మీ పాప పరువే పోతుంది, ఎక్కడ చెప్పకండి అని పోలీసులు సర్దుబాటు చేసి ఇంటికైతే పంపించేశారు. ఆ పాపను ఎక్కడైతే వదిలిపెట్టి వచ్చిందారో ప్రసాద్ వాళ్ళ మర్దల ఇంటికాడ, వాళ్ళ మర్దలు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఊరంతా దండవారు కొట్టేశారు, ఊరంతా చెప్పేశారు ఇలా జరిగింది, ఈ విధంగా చేశారు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము, మాదే నెగ్గింది, డబ్బులు కట్టి మేము బయటకు వచ్చేసాం, మా పైన ఎలాంటి కేసులు లేకుండా ఏం లేకుండా అని రోషాలు వచ్చేలాగా 10 మందికి తెలియచేయడంతో ప్రసాద్ కోపం వచ్చింది. అంటే నేను బిడ్డ పరువు బయట పెట్టుకోకూడదు అనే ఉద్దేశంతో, మా బిడ్డకు అన్యాయం జరిగినా కూడా మేము సైలెంట్ గా ఉంటే మళ్ళీ మీరు 10 మందికి తెలియచేస్తారా, 10 మందికి వెళ్ళి చెప్తారా, మా బిడ్డ పరువును రోడ్డు పాలు చేస్తారా అని కోపంతో మళ్ళీ వాళ్ళ భార్యను స్టేషన్ కు వెళ్లి కేసు బుక్ చేయమని చెప్తే, అక్కడున్న పోలీసుల్లో ఒకతను మీరు కేసు పెట్టినా కూడా మీవేవి కూడా ఇక్కడ సాగవు, మొత్తం వాళ్ళ సైడ్ ఉండారు, మొత్తం కూడా వాళ్ళు చెప్పిందే వింటారు కానీ మీ మాటలు ఎవరు వినరు, మీ కేసు బుక్ చేయము అని చెప్పడంతో బాధ తట్టుకోలేక ప్రసాద్ భార్య ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకునింది. ఆమెను ఏదో విధంగా హాస్పిటల్లో చేర్చి బతికించుకుని ఆమెను కువైట్కి అయితే మళ్ళీ ప్రసాద్ పిలిపించుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఊర్లో జరిగే సంఘటనలు, ఊర్లో జరిగే విషయాలన్నీ అక్కడి నుంచి తెలుస్తుంటే ప్రసాద్ ఆ బాధ తట్టుకోలేక, మా పాపకి ఇంత జరిగి కూడా మేము ఈ రోజు సైలెంట్ గా ఉన్నా కూడా మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారా, పోలీసులు మా సైడ్ మాట్లాడలేదు, ఏ వ్యవస్థ మా సైడ్ లేదు, దీనికి అంతటికి పరిష్కారం ఒకటే, అతను ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో కువైట్ నుంచి 4 రోజులు సెలవు పైన, అంటే వాళ్ళ సేటుకు బావా నేను ఇంటికి వెళ్ళి వస్తా 4 రోజులు నాకు సెలవు కావాలని అడుక్కొని రాను పోను టికెట్ తీసుకొని ఇండియాకి వెళ్ళేసి అతన్ని చంపాలని అయితే అతను కొట్టలేదంట, గట్టిగా 2 దెబ్బలు కొడితే అతను కోమాలేకి అలా వెళ్ళిపోతే మళ్ళీ ఇంకోసారి అలాంటివి చేయకుండా ఉంటాడని అతను కొట్టరాని చోట ఎక్కడ కొట్టడం అయితే జరిగింది. అతన్ని కొట్టేసి ఇతను కువైట్కి వచ్చేసాడు. ఎవరు అనుమానాస్పదంగా చనిపోయారు, ఎవరో ఏదో చేసినాడో చనిపోయారు అని చెప్పడంతో అప్పుడు ఇతను సోషల్ మీడియాలో ప్రసాద్ వీడియో పెట్టాడు. అతనికి ఛానల్ ఉంది కాబట్టి వీడియో పెట్టి నేనే హత్య చేశాను, నేనే చంపేశాను, నేను వచ్చి లొంగిపోతాను పోలీసులకు అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రసాద్ అయితే ఇండియాకి వెళ్ళిపోయాడు, ఇండియాలో అయితే ఉన్నాడు. దీనికి అంతటికి ముఖ్య కారకులు ఎవరంటే నెంబర్ 1 పోలీసు వ్యవస్థ. పోలీసు వ్యవస్థ గాన దీన్ని కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే, ఆ రోజే కేసు బుక్ చేసి ఎవరైతే ఆ విధంగా అసభ్యంగా ప్రవర్తించాడో ఆ పెద్ద ఆయన తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టి అతనికి బాగా గుణపాఠం చెప్పుంటే ఈరోజు ప్రసాద్ ఆ వ్యక్తిని హత్య చేసేవాడే కాదు. ముఖ్య కారకులు ఎవరంటే నెంబర్ 1 పోలీసు వ్యవస్థ.
మన రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చాలా చాలా హీనంగా జిగజారి బతుకుతుంది. ఒక రాజకీయ నాయకుల చేతుల్లో పోలీసు వ్యవస్థ అనేది బతుకుతుంది. రాజకీయ నాయకుల గుప్పిట్లో మన పోలీసు వ్యవస్థ అనేది ఉంది. రీసెంట్ గా ఒక నెలకు ముందు తిరుపతిలో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. చిన్న పాపను 10 సంవత్సరాల పాపను రేప్ చేసి చంపేయడం జరిగింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఆడబిడ్డను బయటకు పంపించాలంటే ప్రతి ఒక్క తల్లిదండ్రికి భయమేస్తుంది. ఒకరి దగ్గర వదిలిపెట్టి రావాలన్నా కూడా భయమేస్తుంది. ఏదో వాళ్ళకు అనుకూలం లేక, వాళ్ళకి ఎవరు దిక్కు లేక, ఎవరో వాళ్ళ చెల్లెల దగ్గరనో వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరనో ఎక్కడో దిక్కు వాళ్ళ బిడ్డల్ని పెట్టి చదివిస్తూ ఉండండి, మేము డబ్బులు పంపిస్తూ ఉంటామని చెప్పి చాలా మంది గల్ఫ్ దేశాలకు వచ్చి మనలాగా ఎంతో మంది బతుకుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ ఈ రోజు భయం పుట్టుకొచ్చి ఉంటుంది. ఓ అమ్మ, మా బిడ్డలను పలాని వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వచ్చాము, అక్కడ ఏం జరుగుతుందో ఏమో, మన బిడ్డలు మన దగ్గర పెట్టుకుంటే సేఫ్టీగా ఉంటుందని ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఒక భయం అనేది రగులుతూ ఉంటుంది గుండెల్లో. ఇప్పుడున్న సమాజంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఏ ఆడబిడ్డ పైన ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు. ప్లీజ్ మీకు అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ప్రసాద్కి ఎలాంటి శిక్ష పడకుండా ప్రసాద్ను బయటకు వచ్చేలాగా మనందరం చేయవలసిందల్లా ఒకటే, ప్రతి వీడియోను ఎవరైతే యూట్యూబ్ లో వీడియోస్ పెట్టారో ప్రతి వీడియోను కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. ప్రతి ఒక్క ఫ్రెండ్ కు వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మన సీఎం దగ్గరికి, మన లోకేష్ దగ్గరికి, మన డిప్యూటీ సీఎం దగ్గరికి చేరాలి. వాళ్ళు దీనిపైన రియాక్ట్ అవ్వాలి, యాక్షన్ తీసుకొని ప్రసాద్కు ఎలాంటి శిక్ష పడకుండా బయటకు వచ్చి ప్రసాద్ మళ్ళీ యథావిధిగా కువైట్కు వచ్చి అతను క్షేమంగా ఉండాలని మనందరం కూడా కోరుకుందాం. ప్రసాద్ అయితే హత్య చేశాడు కాబట్టి ప్రసాద్కు అంటే లా ప్రకారం వెళితే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆ శిక్ష నుంచి కాపాడాలంటే మనందరం సపోర్ట్ నిలబడాలి. ప్రజలందరూ సపోర్ట్ నిలబడితే ఖచ్చితంగా ప్రసాద్కి శిక్ష పడదు. ఎందుకంటే చట్టాన్ని ఏ విధంగా మనం మలుపుకోవచ్చు. చట్టాన్ని మంచికి వాడుకోవచ్చు, చెడ్డకు వాడుకోవచ్చు. మామూలుగా చట్ట ప్రకారం అయితే ఒక వ్యక్తిని చంపారంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది మన రాజ్యాంగం ప్రకారం. ఆ చట్టాన్ని మన వైపు కావాలన్నా తిప్పుకోవచ్చు. ఆ శక్తి ఎవరికి ఉందంటే మనందరికీ ఉంది. మనందరం వీడియోస్ షేర్ చేస్తే ప్రసాద్ ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రసాద్ అయితే ఇండియాలో ఉన్నాడు. ప్రసాద్ అయితే ఎక్కడో ఒక ప్లేస్ లో అయితే ఉన్నాడు. ఇంకా పోలీసు వాళ్ళకు కూడా లొంగిపోలేదు. మీరందరూ నాకు సపోర్ట్ గా నిలబడితేనే మేము వచ్చి మీకు లొంగిపోతాము. లేదంటే మేము కూడా ఏదోటి తాగి మేము కూడా హత్య చేసుకుంటాం, లేదా మేము కూడా చనిపోతాం. మాకు చాలా అవమానం జరిగింది. ఈ రోజు మేము తలెత్తుకొని ఎలా తిరగాలి, ఈ రోజు మళ్ళీ నన్ను అరెస్ట్ చేసి నన్ను జైలుకు పంపించారంటే ఇంకా నాకు అవమానం జరిగినట్టు. ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే నాకు ఇంకా ఏం న్యాయం జరుగుతుందని ప్రసాద్ అయితే చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ భార్య కూడా చాలా బాధపడుతుంది. కొన్ని విషయాలు నాకైతే తెలిసాయి, నేను తెలుసుకున్నా అక్కడ వాళ్ళతో ఫోన్లు చేసి కూడా. ప్రసాద్ అయితే ఇంకా జైలుకి అయితే వెళ్ళలేదు. ప్రసాద్ అయితే ఇండియాకి వెళ్ళిపోయి ఒక ప్లేస్ లో అయితే క్షేమంగా ఉన్నాడు. అయితే సీఏ కూడా ఫోన్ చేసి అడుగుతున్నాడు, మీరు మా దగ్గరికి రండి, మీ సైడ్ మేము మాట్లాడతాం, మీ ప్రకారం మేము కూడా కేసు అయితే బుక్ చేస్తాం, మీరు ఎవరిపైన కేసు బుక్ చేయమంటారో వాళ్ళపైన మేము కూడా కేసు ఫైల్ చేస్తాం, వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకుంటాం, మీ పైన కూడా కేసు ఆల్రెడీ ఫైల్ అయ్యి ఉంది, మీరు కూడా ఖచ్చితంగా లొంగిపోవాలని సీఏ కూడా మాట్లాడుతున్నాడు. ప్రసాద్ బయటికి రావాలంటే మనందరి సపోర్ట్ చాలా చాలా ముఖ్యం. ఏ తండ్రి అయినా ఆ ప్లేస్ లో ఉంటే అదే పని చేయాలని అనుకుంటారు. ఎందుకంటే మనకి ఏ సపోర్ట్ రానప్పుడు, ఎవరు సపోర్ట్ నిలవనప్పుడు ఖచ్చితంగా కళ్ళ ముందర తప్పు చేసిన వ్యక్తి తిరుగుతూ ఉంటే ఏ తండ్రి కూడా చూస్తూ ఊరికే ఉండలేరు. ప్రసాద్ ఈ పని చేసినందుకు అందరం కూడా ప్రసాద్ అయితే ఒక హీరోలాగా చూడాలి. అయితే ఒక క్షణం ఆలోచించింటే బాగుండని నా ఉద్దేశం. ఎందుకంటే ఈ బుద్ధు అతన్ని చనిపోయాడు కాబట్టి ఈ బుద్ధి ఇతనికి శిక్ష పడే అవకాశం ఉంది. అదే అతనికి ఒక చెయ్యి కాలుగానే తీసేసిందంటే అతను బతికినంత కాలము ఒక కుంటివాడిలాగా 10 మందిలో తిరగలేక అతను కుంగిపోయి కుసించిపోయి చచ్చిపోయేవాడు. అలాంటివి చేసింటే బాగుండు ప్రసాద్. ఒక కాలు ఒక చెయ్యి తీసి పడేసింటే కన్నా చాలా చాలా బాగుండు ప్రసాద్. ఇంకా కూడా ప్రసాద్ను ఒక హీరోలాగా చూసిండ్రు. ఈ బుద్ధు చంపేసి ప్రసాద్ ఒక పక్క హీరో అయినాడు, ఒక పక్క హీలన్ అయిపోయాడు. 2 రకాలుగా ఉన్నాడు ప్రసాద్. ఇప్పుడు ప్రసాద్కి ఏ శిక్ష పడకుండా కాపాడాలంటే మనందరి చేతుల్లోనే ఉంది. మనందరం కూడా వీడియోస్ షేర్ చేయాలి. ప్రతి వీడియోను యూట్యూబ్ లో ఎంతమంది అయితే ఈ వీడియోస్ పెట్టాలో సోషల్ మీడియాలో అందరి వీడియోస్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోనైతే కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.